కామిరెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి సభలు ఆదివారం మెచ్చర్ల మండలం అరినామ అగ్గివలస వద్ద గల నాగార్జున అగ్రికం పరిశ్రమ వద్ద చిలకపాలెం గ్రామంలో జరిగింది. భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో అగ్రగణ్యుడు, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వతంత్ర భారత పార్లమెంట్లో మొదటి ప్రతిపక్ష నాయకుడు, భారత విప్లవోద్యమ పద నిర్దేశకుడు, సిపిఐ మొదటి జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సుందరయ్యకు విప్లవ జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు మాట్లాడుతూ సుందరయ్య గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. భూ సంస్కరణలు అమలు కోసం భూ పోరాటాలు సాగించారని, పార్లమెంట్లో ప్రజా సమస్యలపై గలమెత్తి వాటి పరిష్కారం కోసం సుందరయ్య గారు పనిచేశారని గుర్తు చేశారు. ప్రజల కోసం తన ఆస్తులు యావత్ జీవనాన్ని త్యాగం చేశారు అంటూ కొనియాడారు. సమాజం కోసం సుందరయ్య గారు పనిచేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తోనంగి, నందోడు, కోరాడ అప్పన్న, వివిధ సంఘాల నాయకులు లింగాల రామప్పడు, రమణ, హెచ్ఎర్ల రాజు, పొట్ట అప్పలనాయుడు, బి అప్పలరాజు, తోనంగి సుశీల, టి సూర్యమ్మ, పి పార్వతి, కె బుడ్డోడు, ఆర్ కృష్ణ, టి గోవింద, బి నరేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనంతో కలిసిపోగలమని చెప్పి ఆ రెడ్డి అనే పదం తీసి సుందరయ్యగా పేరు మార్చుకున్నారు. అలాగే ఆయనకున్న యావత్ ఆస్తిని, భూములన్నీ కూడా అంటే ప్రజా ఉద్యమాలకే మొత్తం ప్రజలకి అంకితం చేశారు. అలాగే ఆయన ఏంటంటే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు గ్రామాలు కూడా సైకిల్ మీద పర్యటిస్తూ ప్రజల తలకు సమస్యలు ఏంటంటే పూర్తిగా వివరాలు నమోదు చేసుకొని పార్లమెంట్లో ఆయన మాట్లాడేటప్పుడు ఆయన చెప్పిన ఒక్క ప్రతి విషయం కూడా అధికార పార్టీ వాళ్ళు కూడా నోట్ చేసుకొని వెంటనే పరిష్కారం చేసేవారు. అంటే అప్పుడనమాట రైతులు పండించిన ధాన్యానికి అనమాట గిట్టుబాటు ధర అందేది కాదు. అలాగని మనం అమ్ముకునే రైతులు దగ్గర ధాన్యం తక్కువ కొనేసి వ్యాపారస్తులు బియ్యం అనమాట ఎక్కువ రేటు అమ్ముతుంటే దాని మీద ప్రభుత్వానికి నిలదీస్తే ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆయన ఒక 5 గ్రామాల్లో రైతులందరూ కూడా మీటింగ్ పెట్టి ధాన్యం అన్ని సుందరయ్య గారే కొనుగోలు చేసి ఆడించి ఆ అప్పుడు చెప్పారు, మేము ఒక సాధారణ ఉన్న నేనే ఒక 5 గ్రామాల్లో ఎంపిక చేసి రైతులకి ధాన్యం కొనుగోలు చేసి తక్కువ రేటుకే బియ్యం ఆడించేసి బియ్యం మేము సరఫరా చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఆ రకం ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు, మధ్యలో దళారీలకి పెద్ద పెద్ద వ్యాపారస్తులు చాలా ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం మీకు పట్టించుకోవాలని చెప్పి గట్టిగా పార్లమెంట్లో నిర్వహించిన సందర్భం ఉంది. అలాగే మనకు మొన్న తుఫానాలుగో అప్పుడు దివిసీమ ఉప్పినని చెప్పి మొత్తం పొగ్గు పొరిగిపోయి మొత్తం గ్రామాలు మొత్తం తుడిచిపెట్టిపోతే ఆయన సుమారు ఒక 40 రోజుల పాటు ఆ గ్రామాల్లో ఉండి మొత్తం సిపిఎం పార్టీ, సిఐటి, ఇతర ప్రజా సంఘాల నాయకులందరూ కూడా రప్పించేసి ఆ గ్రామంలో ప్రజలందరూ కూడా అవసరమైన సహాయ సహకారాలు అందించడం, అలాగే ఇతర గ్రామాల నుండి బియ్యము, పప్పులు, ఉప్పులు, బట్టలు అంటే సేకరించి ఆ ప్రజలందరికీ పంపిణీ చేయడం, ఈ రకంగా చేయడం జరిగింది. అలాగే ఆయన ఉన్న గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో అనమాట కుల వ్యవస్థ ఉండేది. అంటే దళితుల్ని అంటరాని వారుగా చూస్తూ వాళ్ళు ఎక్కడైనా ఊరు ఉమ్మడిగా ఉండే బావిలో నీళ్ళు తీయడానికి ఆటంక పథకం చేస్తుంటే ఏం చేశారంటే ఆ దళితుల తాలూకా గ్రామంలో నీళ్ళు తెచ్చి ఆ పెత్తందారులు నొయ్యిలో నీళ్ళు వేశారు. తాగితే మీరు అందరూ తాగండి, లేదంటే మొత్తం విడిచిపెట్టేయండి. అంతే తప్ప మనం కుల మతాలు లేకుండా అభివృద్ధి చేయాలా, పేద ధనికులను తారతమ్యం పేద లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఉండాలని చెప్పి ఆయన పోరాడారు. ఆ రకంగా ఏంటంటే ఎక్కడైనా సరే కుల వివక్ష పాటించినట్టయితే అక్కడ అందరినీ కూర్చోబెట్టి సాగపంక్తి భోజనాలు పెట్టడం కానీ ఈ రకంగా అంటే చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేయడం కూడా జరిగింది. అలాగే గ్రామాల్లో జోహార్ కామిరెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య గారు, జోహార్ కామిరెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య గారు, సాధిస్తాం మీ ఆశయాలను, సాధిస్తాం మీ ఆశయాలను, జోహార్ కామిరెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య గారు.